Hello friends, welcome to my channel Sweet Wish. ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే కొత్తిమీర మొగలాయి చికెన్. ఇప్పటి వరకు మీరు మొగలాయి చికెన్ ప్రాసెస్ చూసుంటారు, కానీ నేను ఈరోజు కొంచెం కొత్తగా టేస్టీగా ఈ కర్రీని చేసి చూపిస్తున్నాను. ఈ కర్రీ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, ఇంకా పూరీ చపాతీలో కూడా తినవచ్చు. చికెన్ ఫ్రై, చికెన్ పులుసు ఎప్పుడూ చేసుకునే కర్రీసే కదా. ఒక్కసారి ఈ కొత్తిమీర చికెన్ని చేసుకొని చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు ఈ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దానికోసం 250 గ్రాముల చికెన్ని తీసుకొని అర్ధగంట ముందు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకోవాలి. అలా చేయటం వలన చికెన్ ముక్క బాగా జ్యూసీగా వస్తుంది. తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీరను తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమోటా ముక్కలు, ఇంకా 2 స్పూన్ల గరం మసాలా పౌడర్, నెక్స్ట్ 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం కసూరి మేతి. ఈ కసూరి మేతి వేయటం వలన కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఫైనల్గా మనం చేస్తుంది మొగలాయి చికెన్ కాబట్టి దానికోసం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు, 1 స్పూన్ గసగసాలని అర్ధగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత ఇందాక తీసుకున్న కొత్తిమీర ఉంది కదా, దానిని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇందాక నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పు, బాదం పప్పు, గసగసాలని కలిపి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం ఒక కడాయి తీసుకొని దానిలోకి 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లోకి 2 యాలకులు, 2 లవంగాలు, 1 చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయల్లోకి 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసేసుకొని టమోటా ముక్కలు బాగా మెత్తగా ఉడికి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. టమోటాలు చూసారా, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకున్న 250 గ్రాముల చికెన్ని వేసేసుకొని చికెన్ని ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్లోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చికెన్ని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఉప్పు చూసి జాగ్రత్తగా వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మసాలాస్ అన్నీ చికెన్కి పట్టేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని చికెన్ని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత చూసారా, చికెన్ 50% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కొత్తిమీర పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిని చికెన్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పేస్ట్ చికెన్కి పట్టేలాగా 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కొత్తిమీర పేస్ట్ మనం పచ్చిది వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు చికెన్తో కలిసి ఒక 10 నిమిషాలు ఉడకాలి. 10 నిమిషాల తర్వాత చూసారా, కొత్తిమీర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, కాజు, బాదం, గసగసాలని కలిపి ఆ పేస్ట్ని ఇప్పుడు కూరలో వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసిన తర్వాత ఈ పేస్ట్, కొత్తిమీర అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పేస్ట్ వేసిన తర్వాత గ్రేవీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఈ పేస్ట్ వేస్తాం కాబట్టి ఈ కర్రీని మొగలాయి చికెన్ అని అంటారు.
చూసారా, కూరలోని గ్రేవీ బాగా దగ్గరగా వచ్చేసింది. అంటే మన కొత్తిమీర మొగలాయి చికెన్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, కూరలోని గ్రేవీ ఇలా ఉన్నప్పుడే దించేసుకోండి. ఎందుకంటే మనం కాజు బాదం పేస్ట్ వేసాం కాబట్టి చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది గ్రేవీ. చూసారా ఫ్రెండ్స్, మనం చేసిన కొత్తిమీర మొగలాయి చికెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కర్రీలోని గ్రేవీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ టైప్ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకొని ఈ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ మొగలాయి చికెన్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.